హాయ్ హలో అందరికి నమస్తే. కాలం ఎంత విచిత్రమైనదో చూడండి. మొన్న ఏది సంధ్యా థియేటర్ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది అల్లు అర్జున్ కావాలని చేసిందైతే కాదు. అది అనుకోకుండా జరిగినటువంటి ఘటన. అనుకోకుండా జరిగినా అనుకోని జరిగినా కూడా ఒక మనిషి అయితే మనం కోల్పోయాం, తిరిగి తీసుకురాలేం. కానీ దానికి సంబంధించి మనం ఆ కుటుంబానికి ఎంతవరకు న్యాయం చేయాలని దానికి సంబంధించి ఆలోచించాలి. కానీ దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి ఎంత దిగజారిపోయారో రాజకీయ నాయకులు మనం చూసాం. దానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఆయన అభిమానులు కానీ ఏ రకంగా మాట్లాడారో, ఎన్ని నీతులు చెప్పారో చూసాం. కనీసం వీళ్ళు వెళ్ళి ఉండాల్సింది, వెళ్ళి పలకరించాల్సింది, ఆ టీం అయినా సరే ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సింది అని చెప్పి ఆయన డైలాగులు చెప్పిన 4-5 రోజులు కాకముందే ఏదైతే గేమ్ చేంజర్ ఈవెంట్కు మరి ఆయన అభిమానులు అక్కడికి రావడం, మరి ఆ ఈవెంట్ చూసుకొని తిరిగి వెళ్తుంటే ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే ఆ యువకులు తోకడ చరణ్, అరవ మణికంఠ, వీళ్ళిద్దరు పాపం మణికంఠ అనే ఆ అబ్బాయికి తండ్రి లేడు, తల్లి అన్నయ్య చూసుకుంటుంది. ఇప్పుడు ఆ పిల్లోడి మరణానికి సంబంధించి ఆ తల్లి పడుతున్న వేదన రోదన అంతా ఇంత కాదు, నిజంగా గుండె తరుక్కుపోతుంది. ఒక తల్లి కడుపు బాధ ఎంతలా ఉంటుంది అనడానికి ఆమె ఏడుపు చూస్తే అర్థమవుతుంది. అంత బాధపడతా ఉంది పాపం. కానీ తిరిగి తీసుకురాలేం కదా. అదేవిధంగా ఏదైతే తోకల చరణ్ కూడా తండ్రికి చేదోడు వాదోడుగా పనిచేస్తూ ఉన్నాడంట, పండ్ల వ్యాపారం చేసుకుంటూ. సో ఇట్లా ఈ రకంగా ఈ 2 కుటుంబాలు కూడా ఇప్పుడు రోడ్డున పడ్డాయి. వీళ్ళు ఇద్దరు కూడా చేతికి వచ్చినటువంటి పిల్లలు వీళ్ళు. సో వీళ్ళు ఈ ఈవెంట్కి రావడం, ఆ ఈవెంట్ నుంచి తిరిగి వెళ్ళే క్రమంలో వాళ్ళిద్దరూ మరి అంత దూరం బైక్ మీద రావడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి కారణం గతంలో వైసీపీ అధికారంలో ఉండడమే, సరైన రోడ్లు వేయలేదు కాబట్టి ఈ రకంగా జరిగిందని చెప్పి వాళ్ళ మరణానికి సంబంధించి ఇంత తక్కువ చేసి మాట్లాడుతున్నారు చూడండి. వాళ్ళ కోసం వెళ్ళినటువంటి అభిమానులు, అసలు మీరు ఈవెంటే పెట్టకపోతే, ఆ గేమ్ చేంజర్ ఈవెంట్ లేకపోతే, మీరే అక్కడికి రాకపోతే వాళ్ళు అక్కడికి రారు కదా. మిమ్మల్ని చూడడానికి మీ మీద అభిమానంతో అంత దూరం వచ్చారు కదా. మరి మీకోసం వచ్చినటువంటి వాళ్ళ గురించి ఇంత తక్కువ చేసి మాట్లాడొచ్చా? కానీ మీరు మాట్లాడుతూ ఉన్నారు. పైగా మొన్న ఏమన్నారు, కుటుంబాన్ని పరామర్శించాలి, వెళ్ళాలి, ఆర్థిక సాయం చేయాలన్నారు. 2 రోజులైనా కూడా మరి చిత్ర యూనిట్ కానీ, ఆ నిర్మాత దిల్ రాజు కానీ, మరి మీరు కానీ ఎవరైనా సరే స్పందించారా? 2 రోజుల తర్వాత అది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటే జనసేన పార్టీ నుంచి 5 లక్షలు ప్రకటించామని చెప్పారు. కానీ ఎవరు కూడా ఆ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించలేదు. పవన్ కళ్యాణ్ ఏమో రోడ్లు బాగాలేని కారణంగా నేను చెప్తా ఉన్నారు. ఇక్కడ చూస్తేనేమో సోషల్ మీడియా వేదికగా ఆ రోడ్డు ఎట్లా ఉన్నాయి అందరూ ఆ ఫోటోలు తీసి పెడతా ఉన్నారు. ఒకవేళ నిజంగానే రోడ్లు బాగాలేవు అనుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్పారు కదా, సంక్రాంతి పండగ వరకు రోడ్లు అద్దాలు మెరిసిపోతాయి, మనం వచ్చిన 7 నెలల కాలంలో చూస్తూ ఉండనని చెప్పారు కదా. మరి నిజంగా బాగాలేకుంటే మరి మీరు బాగాలేకుంటే మీరు రోడ్లు వేయనట్టే కదా, మీరు అబద్ధాలు చెప్పినట్టే కదా, ఒకవేళ మీరు చెప్పేదాని ప్రకారం చూస్తే. సో ఇట్లా అబద్ధాలు చెప్తా ఉన్నారు. అసలు మెయిన్ రీజన్ ఏంటనే దానికి సంబంధించి ఇప్పుడు చాలామంది ఆ బంధువులు కానీ, కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వీళ్ళు చెప్తున్నది ఏంటి, చాలామంది సోషల్ మీడియా వేదిక కానీ ఏం చెప్తా ఉన్నారంటే, పవన్ కళ్యాణ్ దిల్ రాజుతో మాట్లాడే మాటలు మీకు గుర్తున్నాయా? అదే గేమ్ చేంజర్ ఈవెంట్లో ఆయన ఏం మాట్లాడారో ఆ మాటలే ఈ ఇద్దరు పిల్లలు ఆ రకంగా మనకు దూరం కావడానికి కారణం అని చెప్తా ఉన్నారు. ఫస్ట్ ఆయన ఏం మాట్లాడారు అనేది మీకు ఒకసారి వినిపిస్తాను. చాలామంది ఆయన మాటలన్నీ వినే ఉండింటారు, బట్ ఒకసారి మన దాంట్లో ఒకసారి వినిపిస్తే. సినిమాలు లేవు, ఏం చేస్తారు చెప్పండి? ఉద్యోగాలు ఉపాధి కూడా టైం పడుద్ది. కనీసం సినిమాకి వెళ్ళి చొక్కా చించుకొని అరవకపోతే, బైకులు తీసుకొని అవి సైలెన్సర్ దాన్ని యాక్సిలేటర్ పెంచకపోతే ఆ ఎనర్జీ ఎటు వెళ్తుంది? అందుకే ఒకటే చెప్పాను యువతకి, మీరు ఇంతమంది యువతను చూస్తూ ఉన్నారు, వీళ్ళకి స్టంట్ స్కూల్స్ పెట్టండి. మా వాళ్ళు బైక్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు, గోల్ చేస్తూ ఉంటారు. ఒక మంచి స్టంట్ స్కూల్ పెట్టండి. గోదావరి జిల్లాలోనూ, రాయలసీమలోనూ, మా కడపలోనూ ఎక్కడో చోట ఒక 2-3 స్టంట్ స్కూల్స్ పెట్టండి. మా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వండి. మాకు ఒక స్క్రీన్ ప్లే ఎలా రాయాలో మా వాళ్ళకి చెప్పండి. ఒక రాజమౌళి గారు వచ్చి చెప్పండి. త్రివిక్రమ్ గారు వచ్చి క్లాసులు తీసుకోమని చెప్పండి మా వాళ్ళకి. ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, కొన్ని శాఖలకు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, మరి ఈ వ్యక్తి అక్కడ ఉన్నటువంటి యువతకు ఏం చెప్పాలి? ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం లేదు ఇప్పుడు కాబట్టి, సినిమాల్లో ఏం లేవు, మరి బైక్లో సైలెన్సర్ తీసి తిప్పాలంటాడు, స్టంట్ స్కూల్స్ పెట్టండి అంటాడు. వీళ్ళు ఈ రకంగా చెప్పబట్టే అభిమానులు తమ హీరోలు చెప్పినటువంటి వాటిని తప్పకుండా పాటిస్తారు. ఇప్పుడు ఆ అభిమానులు అదే రకంగా ఆ బైకుల మీద స్పీడ్గా వెళ్ళడం, సైలెన్సర్ తీసి వెళ్ళండి అని చెప్పి, స్టైల్గా వెళ్ళండి అని చెప్తా ఉన్నారు కదా. ఈ రకంగా ఎవరైనా చెప్తారా? యువతని ఈ రకంగా తప్పుదో పట్టిస్తారా? మీరు ఏం నేర్పించాలనుకున్నారు యువతకు?
సో ఇది కూడా ఒక కారణం. ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా వాళ్ళ చావుకి కారణం ఎందుకు కాకూడదు? మీరు ఏదైతే రోడ్లు బాగలేమని చెప్తా ఉన్నారు కదా, మరి మీరు మాట్లాడినటువంటి మాటలు కారణం కాదా? మీరు ఆ రకంగా మాట్లాడడం, యువతను రెచ్చగొట్టడం దేనికి సంకేతం? మొన్న కడపలో కూడా అదే రకంగా యువత తిరగబడాలని చెప్పారు. దేనికోసం తిరగబడాలో ఒక క్లారిటీ లేదు. ఇట్లా రెచ్చగొట్టడం ఎంతవరకు కరెక్టు? ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఈ సినిమా ఈవెంట్లకు సంబంధించి ఏదైతే పెద్ద ఎత్తున కామెంట్ చేశారో, నీతులు వల్లించారో, ఇప్పుడు తిరిగి మళ్ళీ అది వాళ్ళ దగ్గరికి వచ్చి ఆగిపోయింది. చిరంజీవి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ చుట్టే ఆగిపోయింది. ఆ మెగా ఫ్యామిలీలో ఆ మెగా ఈవెంట్లో ఎన్ని మాట్లాడారు? మూలాలను మర్చిపోకూడదు అన్నాడు. మరి ఈయన అది అల్లు అర్జున్ ఉద్దేశించి మాట్లాడి ఉన్నాడు. ఇది అల్లు అర్జున్ ఉద్దేశించే మాట్లాడాడు. కానీ ఈయన మూలాలు మర్చిపోయాడు కదా. గతంలో ఎన్నిసార్లు చెప్పలేదు, నేను ఎవరి వల్ల స్టార్డమ్ రాలేదు, నేను ఎవరి వల్ల ఈ స్థాయికి రాలేదు, నా సొంతంగా కష్టపడ్డా, నా టాలెంట్తో బయటపడ్డా అని చెప్పారు కదా. మరి ఈయన మూలాలు మర్చిపోయినట్టే కదా. మరి ఈయన ఇంట్రడక్షన్ చేసింది ఎవరు? గీతా ఆర్ట్సే కదా. మరి చిరంజీవి వల్లే కదా ఈయన వచ్చింది. మరి గతంలో చిరంజీవితో సంబంధం లేదు, నేను కానిస్టేబుల్ కొడుకుని, ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకుని పార్టీ పెడతామని చెప్పారు కదా. మరి మీరే మూలాలు మర్చిపోయి, మీరే అబద్ధాలు చెప్పి, మళ్ళీ ఈరోజు ఏదో ఒకరి అవతల వ్యక్తిని వేలైతే చూపించాలని చెప్పి ఈ రకంగా మాట్లాడడం దొరికిపోతారు. మీరు మాట్లాడినటువంటి ఆనిముత్యాలు ఎన్ని లేవు, చాలా ఉన్నాయి. చాలామంది ఆ ఆనిముత్యాలను బయట పెడతా ఉన్నారు ఇప్పుడు. సో మొన్న రోజులు గంటలు గడవకముందే మీరు అల్లు అర్జున్కి ఈ పుష్పకి సంబంధించి, సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ సంబంధించి మీరు మాట్లాడినట్టు మాటలు ఏవైతున్నాయో అది మాట్లాడి గంటలు కాకముందే ఇలాంటి పరిస్థితి మీ ముందు వచ్చి నిలబడింది. కాబట్టి మాట్లాడేటప్పుడు స్వార్థం కోసమో, రాజకీయం కోసమో, అవతలని ఇబ్బంది పెట్టడం కోసమో కాకుండా ఉన్నది నిజాయితీగా మాట్లాడాలి. ఏది తప్పు, ఏది ఒప్పు అనేది తెలుసుకొని మాట్లాడితే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీరు ఏదైతే ఇక్కడ రేవతి కుటుంబానికి కానీ, శ్రీదేవి కానీ ఏ రకంగా అయితే అందరు వెళ్ళి ఆర్థిక సాయం చేశారో, ఆ కుటుంబానికి కూడా ఆ రకంగా ఆర్థిక సాయం అందించాల్సినటువంటి అవసరం ఉంది. అది రోడ్డు వల్ల జరిగిందా, లేకపోతే మీరు మాట్లాడిన మాటల వల్ల జరిగిందా అనే విషయం పక్కన పెట్టి, మీరు ఏర్పాటు చేసినటువంటి మీ ఈవెంట్కి వచ్చారు కాబట్టి, మిమ్మల్ని చూడడానికి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కుటుంబానికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కానీ, రామ్ చరణ్ కానీ, దిల్ రాజు కానీ, సినిమా పరిశ్రమకు చెందినట్టు చాలామంది ఇక్కడ ఆర్థిక సాయం అందించారు కదా, అక్కడ కూడా అదే రకంగా అందించాల్సినటువంటి అవసరం ఉంది.